అని పేరు పెట్టిన విజయసాయిరెడ్డి బయటకు వచ్చాడు. మిగతా వాళ్ళు రావడం పెద్ద లెక్కేం కాదు. 22 లక్షల మంది ప్రజలు 11 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఆ 22-25 లక్షల ప్రజల గొంతుకుని శాసనసభలో వినిపించలేని మీరు వచ్చే ఎలక్షన్లో గెలిచి ప్రజలకు ఏదో చేస్తారని చెప్పి భ్రమలో ఎవరు లేరు. గుర్తుపెట్టుకోండి. మీకు అందరికీ కూడా ఇంకొక 1 year 2 years లోపల అందరికీ మీ నేరాలకి మీరు చేసిన అక్రమాలకి ఆన్సర్ చెప్పుకోవాలి. అలాగే కలిగిరి సభలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి అంటే ఈయన మాఫియా గురించి మోడీ గారు ఏమన్నారంటే ఈ మైనింగ్ మాఫియా, ఎర్రచందనం మాఫియా వీళ్ళందరినీ తుంగలోకి తొక్కుతానని చెప్పారు. మోడీ గారు ఇంకా ఏం అనలేదు, మాకేం కాదని భయపడ అని మీరేం సంతోషపడకండి. మీ నెత్తి మీద కత్తి ఏలాడుతుంది మీతో దారం సపోర్ట్తో. ఆ దారం ఎప్పుడైనా తగ్గుద్ది, అది మీ నెత్తి మీద గుచ్చుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది మన వేణుగోపాల్ రెడ్డి గారు మీతో మాట్లాడడానికి ఒక మంచి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం. సో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మా అందరికీ చాలా గర్వంగా ఉంది. ఒక నిజాయితీపరుడైన నాయకుడైన ఆయన ఆధ్వర్యంలో పనిచేయటం నిజంగా మాకు గర్వకారణం. మాకు ఏ పదవుల మీద ఏ అధికారాల మీద ఆశ లేదు. నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల మేరకు మేము పనిచేస్తున్నాం. సో మనందరం కూడా మన భవిష్యత్తు ఇంకా బ్రైట్ చేసుకోవడం కోసం, అద్భుతంగా చేసుకోవడం కోసం పనిచేద్దాం. ఇప్పుడు మీరు చాలా మాటలు విన్నారు, ఎన్ని చెప్పాను నేను. వెల్ఫేర్ కార్యక్రమాలు ఇంకా చాలా కార్యక్రమాలు ముందుకు వస్తాయి. మన విలేజెస్ రోడ్లు ఎంత పాడైపోయాయో మీ అందరికీ తెలుసు. ఆ రోడ్లు పవన్ కళ్యాణ్ గారు ఎలా బాగు చేస్తున్నారో తెలుసు. ఒక గోకులాలు 400 కూడా నిర్మించలేదు. ఒక 5 ఏళ్లలో వచ్చిన 6 నెలల లోపల దాదాపు 11,000 గోకులాలు, ఇంకో 11,000 గోకులాలు తయారీలు ఉన్నాయి. అసలు పంచాయతీరాజ్ శాఖగా చేశాడు ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అటవీ శాఖ మినిస్టర్గా చేశారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. మీ కంటి ముందు తెలుస్తుంది నిజాయితీగా పనిచేసేవాడి పనితనం ఎలా ఉంటుంది, అడ్డగోలుగా ప్రజల్ని దోచుకు తినేవాడి పనితనం ఎలా ఉంటుందని. అది ఆల్రెడీ చూశారు మీరు. ఇలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి అక్రమంగా పనిచేసే ఈ యొక్క నాయకుల పరిపాలన, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీపరుడి యొక్క పరిపాలన ఎలా ఉంటుందో మీ అందరూ కళ్ళతో చూస్తున్నారు. ఇంకా అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తారు ఈ కూటమి ప్రభుత్వం. మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మోడీ గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారు లాంటి వారియర్ సమక్షంలో జనసేన అద్భుతంగా ముందుకు దూసుకెళ్తుంది. కూటమి ప్రభుత్వానికి సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 60 ఏళ్ళు దాటిన వారికి ఏపీఎస్ఆర్టీసీలు బస్సుల్లో 25% రాయితీ ఇచ్చారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు 5,000 నుంచి 10,000కు పెంపు చేశారు. అర్చకుల వేతనం 10,000 నుంచి 15,000కు పెంచారు. 198 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారు. హై స్కూళ్ళల్లో కూడా విద్యార్థులకి డొక్కా సీతమ్మ పథకం కింద మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా చాలా 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 చేస్తున్నారు. అయినా సరే కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అని చెప్పే వాళ్ళకి కళ్ళు మూసుకొని బలవంతంగా నిద్ర నటించేవాడిని మనం ఏం చేయలేం. వైసీపీ ప్రభుత్వం అలాంటిదే. సో ఇందాక నుంచి నేను చేస్తున్న స్టేజ్ మీద ఉన్న చాలామంది ఆలోచించారు. మన వాళ్ళందరూ కొంచెం పెద్ద మనిషి తరాగా, నాకు అంత పెద్ద మనిషి తరా చేత కాదు. పెద్దిరెడ్డి అక్రమాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. అంటే నేను రాయలసీమకి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఓన్లీ తిరుపతి వరకే వచ్చాను, ఒకసారి కలిగిరి దాకా వచ్చాను. ఆ తర్వాత రావడానికి నాకు అవకాశం దొరక్క నేను పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గం